అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఒక రెండు శుభవార్తలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారండి. సో ఒక్కొక్క రైతు ఖాతాలోకి రైతు భరోసా పథకానికి సంబంధించిన 3వ విడత డబ్బులతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు. ఏ తేదీన ఈ డబ్బులు వస్తాయి, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, వీటితో పాటు ₹1,00,000 వరకు రుణమాఫీకి సంబంధించి అదిరిపోయే శుభవార్తను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 49 లక్షల మంది రైతుల ఖాతాలోకి గుడ్ న్యూస్ అయితే అందించింది మన యొక్క రాష్ట్ర సర్కార్. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో ఈ యొక్క డబ్బులన్నీ కూడా ఎప్పటి నుంచి పడతాయి, రుణమాఫీ ఎప్పటి నుంచి మనకు అమలు అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని పథకాలను అయితే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో మనకు రైతు రుణమాఫీని అయితే చేశారు. సో రైతు రుణమాఫీ అనేది మనకు ఏ విధంగా జరిగింది అని అంటే ₹2,00,000 వరకు రుణమాఫీ అయితే చేశారు. అయితే ఈ ₹2,00,000 అనేది రుణమాఫీ పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ₹1,00,000 రుణమాఫీకి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 49 లక్షల మందికి పైగా అర్హులను గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఉన్నాయి. సో ఈ ₹1,00,000 అనేది ఎవరికి వర్తిస్తుందో తెలుసుకోబోయే ముందు మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు రైతు భరోసా 3వ విడతకు సంబంధించిన అప్డేట్లను క్లారిటీగా చూసుకొని లాస్ట్లో మీకు రుణమాఫీకి సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది. ఈ రైతు భరోసా పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి నేరుగా ₹6,000 చొప్పున రబీ సీజన్లో 1 ఎకరా పొలం నుంచి డైరెక్ట్గా 10 ఎకరాల పొలం ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు అందిస్తుంది. అయితే ఖరీఫ్ సీజన్లో వచ్చేసి మరొక ₹6,000. సో 2 సీజన్లలో కలిపి ₹12,000 మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలకు అయితే అందిస్తుంది. అయితే తాజాగా విడుదల చేసినటువంటి రైతు భరోసా నిధులలో కొత్త విధానంలో విడుదల చేశారు. సో 3 విడతల రూపంలో విడుదల చేశారు. గతంలో మనకు ఒకే విడతలో డబ్బులను విడుదల చేసిన 1 ఎకరా పొలం కలిగిన వారికి 1 రోజు, 2 ఎకరాల పొలం కలిగిన వారికి 2 రోజులు, ఈ విధంగా మనకు పెంచుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి అలా చేయకూడదని అందరికీ కూడా కలిపి ఒకే విడతలో డబ్బులు విడుదల చేయాలని. సో ఒకటో రోజున 1 ఎకరా పొలం కలిగిన వారికి డబ్బులు పడితే రెండో రోజున 2 ఎకరాలు కాకుండా ఒకటో రోజున 1 ఎకరా పొలం కలిగిన వారికి పడితే 10 ఎకరాల పొలం కలిగిన వారికి కూడా ఒకటో రోజునే 1 ఎకరాకు సంబంధించిన డబ్బులు, రెండో రోజున 2 ఎకరాలకు సంబంధించిన డబ్బులు పడితే 10 ఎకరాల పొలం కలిగిన వాడికి కూడా 2 ఎకరాలకు సంబంధించినటువంటి డబ్బులు రెండో రోజునే పడతాయి. సో ఈ కొత్త విధానంలో మనకు మొత్తంగా 3 విడతలుగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. అందులో 1వ విడత, 2వ విడత విడుదల చేశారు. ఇక లాస్ట్ ఫైనల్గా మనకు 3వ విడత డబ్బులను కూడా అయితే విడుదల చేస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి 3వ విడత ₹2,345 కోట్ల నేరుగా ఖాతాలకు అయితే విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఈ 2 విడతల డబ్బులు పడ్డాయో సో వాళ్ళలో 3వ విడత కోసం ఎదురు చూసే రైతులకి పడతాయి. కానీ ఎవరైతే వ్యవసాయం చేయకుండా సాగు చేయకుండా అగ్రికల్చర్ ల్యాండ్ని కాస్త అంటే వ్యవసాయ భూమిని కాస్త కమర్షియల్ ల్యాండ్గా మార్చుకొని వాడుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ పథకాన్ని రద్దు చేసింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అండ్ రీసెంట్లీ మనకు శాటిలైట్ సర్వే కూడా చేసింది. ఈ శాటిలైట్ సర్వేలో చాలామందిని అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది. సో గుర్తుపెట్టుకుని మీరు జాగ్రత్తగా. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి కూడా మనకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా వస్తూ ఉంటాయి. సో మీకు నేను రుణమాఫీకి సంబంధించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేయాలని అండ్ రైతు భరోసాతో పాటు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను కూడా వేయాలని మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే వారందరికీ పథకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉంటే వారందరికీ ఇక్కడ నుంచి డబ్బులు అయితే ₹1 కూడా రావన్నమాట. సో కాబట్టి జాగ్రత్త పడండి. అండ్ మనకు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి రైతు గుర్తింపు నమోదు సంఖ్యకి. సో ఇది వచ్చేసి మనకు ఎక్కడైతే మీరు ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళండి. అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి
అక్కడ మీకు పట్టాదారు పాస్బుక్ అండ్ మీకు ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫోన్ నెంబరు ఇవి తీసుకెళ్ళి మీరు అక్కడ రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మిగిలిన వారికి ₹1 కూడా ఈ పథకం కింద డబ్బులు అయితే రావన్నమాట. ఇక తర్వాత వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం గతంలో మనకు 22వ విడత డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామంది ఖాతాలకు అయితే డబ్బులు అయితే పడలేదండి. సో చాలామందికి డబ్బులు పడలేదు కదా, అటువంటి వారందరూ కూడా ఇప్పుడు కనుక ఈకేవైసీ కనుక చేసుకొని లేదా ఎన్పిసి మ్యాపింగ్ కనుక వాళ్ళకి లేకపోతే ఎన్పిసి మ్యాపింగ్ కనుక చేసుకుంటే వెంటనే వారి ఖాతాల్లోకి 22వ విడత ₹2,000 అయితే విడుదల చేస్తారు. 23వ విడత మనకు మరో ₹2,000తో కలిపి ₹4,000 వరకు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకు త్వరలో ఈ పథకానికి సంబంధించి ఈ నెలాఖరు లోపల అయితే పడబోతున్నాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ₹1,00,000 వరకు రుణమాఫీ అయితే రాబోతుంది. ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ యొక్క రుణమాఫీ ప్రక్రియను ₹1,00,000 వరకు కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే అర్హులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వానికి హెల్ప్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో ఎవరైతే రైతులు జెన్యూన్గా పీఎం కిసాన్కి అర్హత సాధించి అలాగే తీసుకున్నటువంటి రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే టార్గెట్ చేసి మరి వాళ్ళని అర్హులుగా ఎంపిక చేసి వారికి ₹1,00,000 వరకు రుణాలను అయితే మాఫీ చేస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. సో రాబోయే ఎన్నికల దృష్ట్యా మనకు జమిలీ ఎన్నికలు కానీ లేదా మనకు 2029లో రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 11 కోట్ల మంది రైతుల్లో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో, సో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం చూస్తే 9,452,000 మందికి మొత్తంగా ఈ యొక్క రుణమాఫీ పథకాన్ని అమలు చేయవలసి వస్తుందని, ఒక్కొక్కరికి ₹1,00,000 ఒక లెక్కన మనం అమలు చేసిన దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే అంచనా వేసింది. దీనికి సంబంధించి త్వరలో పార్లమెంట్లో కూడా మనకు బిల్లు అయితే ప్రవేశపెట్టి అనంతరం రైతుల ఖాతాలలోకి నేరుగా ఈ రుణమాఫీ ప్రక్రియను అయితే విడుదల చేయబోతున్నారు. ఈ రుణమాఫీకి సంబంధించి మనకు త్వరలో అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఇప్పటికప్పుడు ఏ అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన డబ్బులు మరియు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు మనకు ముఖ్యంగా ఈ నెలాఖరికంతా కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు కూడా అయితే మనకు పీఎం కిసాన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం, రైతు భరోసా కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్గా ఒక్కొక్క రైతుకి ₹8,000 వరకు ఒక ఎకరా పొలం కలిగిన వారికి ఈ నెలాఖరు లోపల అయితే డబ్బులు పడబోతున్నాయి. సో 3వ విడతలో ఉన్న వారికి 10 ఎకరాల పైన ఎంత పొలం ఉన్నా సరే వారికి కూడా అయితే డబ్బులు పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఫైనల్గా మనకు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు ఈ నెలాఖరు లోపల అయితే వేస్తాయి. అండ్ వచ్చే నెల మొదటి వారం లేదా 2-3 వారాల్లో రుణమాఫీకి సంబంధించినటువంటి గుడ్ న్యూస్తో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ₹1,00,000 వరకు మనకు 4 విడతల్లో రుణమాఫీ అయితే చేస్తుంది. ఈ 4 విడతల్లో ఎలా చేస్తుందంటే తొలి విడతలో ₹25,000, రెండవ విడతలో ₹25,000, ఇక లాస్ట్ 3వ విడతలో 25,000, 4వ విడతలో 25,000. ఈ విధంగా మనకు మొత్తంగా 4 విడతల రూపంలో నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి రుణమాఫీ డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే నేరుగా విడుదల చేస్తుంది. ఫర్దర్గా ఈ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.